హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సత్య న్యూస్ తెలుగు. మనం ఈరోజు పిల్లలకు సంబంధించి మరి అంగన్వాడీ కేంద్రానికి అయితే వచ్చాం. పెద్దపల్లి జిల్లా మంథని మున్సిపల్ పరిధిలోని 11వ వార్డుకు సంబంధించి అంగన్వాడీ కేంద్రం వచ్చాం. మరి ఈ అంగన్వాడీ మరి చూసినట్టయితే 1975లో ఈ అంగన్వాడీ వ్యవస్థ అన్నది ప్రభుత్వ పరంగా మరి పెట్టడం జరిగింది. మరి దానిలో భాగంగానే మనం చూసినట్టయితే ప్రథమ విద్య మనం అక్షర అభ్యాసం అని చెప్పుకోవచ్చు. ఇక్కడ 2 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల వరకు పిల్లలకు ఉదయం 9 నుంచి 4 గంటల వరకు మరి ఇక్కడ పోషకాహారాలు అందిస్తూ వారికి విద్యాబోధన అందిస్తూ అనేకమైనటువంటి విషయాలు చెప్పేటువంటి కేంద్రంగా మనం చెప్పుకోవచ్చు. మరి ఈరోజు అయితే మనం చెప్పినట్టు అంగన్వాడీ కేంద్రం 11వ వార్డుకు సంబంధించినటువంటి ప్లేస్కి వచ్చాం. ఆఫీసులో ఎంతమంది ఉన్నారో మరి టీచర్ వాళ్ళని అడిగి తెలుసుకుందాం. హాయ్ అండి, నమస్తే టీచర్. ఇదండి మనం చూస్తూ ఉన్నాం, పిల్లలంతా కూడా సందడిగా ఆట వస్తువులు చూస్తూ ఉన్నాం. ఇక్కడ చూడండి, మరి ఇక్కడ 2 యాక్చువల్గా ఇదండి ఈ అంగన్వాడీ కేంద్రంలో చిట్టి పుట్టి పిల్లలంతా కూడా కనబడుతూ ఉన్నారు. మరి చూసినట్టయితే మరి ఈ అంగన్వాడీ కేంద్రంకు సంబంధించినటువంటి మరి టీచర్ అయితే ఉన్నారు. ఎంచక్క చూస్తూ ఉన్నాం. మనం ఈ మొత్తం చుట్టూ ఫోటోలు ఎంతో అద్భుతంగా ఆ పిల్లలకు సంబంధించినటువంటి ఈ చదువుకు సంబంధించినటువంటి అక్షరాలు బొమ్మలు వారు ఉన్నాయి. మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. వీరంతా కూడా మరి ఈ రోజైతే మనము ఒక అద్భుతమైన అంగన్వాడీ కేంద్రానికి వచ్చాం. మరి ఇక్కడ టీచర్ అయితే ఉన్నారు. వారి ఇక్కడ విధి విధానం ఏంది, ఎన్ని గంటలకు ప్రారంభమవుతుంది, వారి ద్వారా తెలుసుకుందాం మనం. మరి టీచర్ అయితే ఉన్నారు. కూర్చున్నాను. చెప్పండి టీచర్, మరి ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క అంగన్వాడీ కేంద్రానికి సంబంధించినటువంటి విధి విధానాలు గురించి మా ఛానల్ ప్రేక్షకులకు మరి చక్కటి మరి పిల్లలు చూస్తే చాలా ఆనందం అనిపించింది మా ఛానల్కు. మరి ఈరోజైతే మాకు ఆనందం. మరి ఈ యొక్క కేంద్రం అంగన్వాడీ కేంద్రం సంబంధించి ఇక్కడ ఏం జరుగుతుంది మా ప్రేక్షకుల కోసం. సత్య న్యూస్ ఛానల్కి స్వాగతం అండి. మాది 11వ వార్డు అంగన్వాడీ కేంద్రము. మాది ఏంటంటే 9 to 4 ఉంటుంది. వాళ్ళకి కరికులం అంటే టైం టేబుల్ ప్రకారం కూడా మేము విద్యను బోధిస్తూ ఉంటాము. తర్వాత పౌష్టికాహారం ఇస్తుంటాము. వాళ్ళకు మార్నింగ్ 10-10:30 వరకు ఎగ్ పెట్టేస్తాం. మార్నింగ్ లంచ్ పెట్టిస్తాం. మళ్ళీ 3:30 వరకు మురుకులు స్నాక్స్ పెట్టి ఇస్తాము. అలాగే మా స్కూల్కి గ్రహించి మా స్కూల్కి పంపాలని మా కోరిక అందరూ. ఓకే, ఇలా మేము పౌష్టికాహారం అందిస్తూ ఉంటామండి. ఈ సద్వినియోగం చేసుకోవాలి. మమ్మల్ని ఒక ఫస్ట్ అమ్మ తర్వాత అమ్మ లాంటి మేము వాళ్ళకి మొదటి విద్యాభ్యాసము ఇక్కడ జరిపించి అక్షరాభ్యాసాలు చేస్తుంటాము. తర్వాత అన్నప్రశ్న చేస్తాము. తర్వాత కార్యక్రమాలు జరుగుతూనే ఉంటాయి మాకు ఎప్పటికీ పిల్లలకు. ఈ 11వ వార్డులో మా పాఠశాలను మమ్మల్ని గుర్తించి ఇక్కడికి అందరూ సద్వినియోగం చేసుకోవాలని మా కోరిక. మంత్రి మున్సిపాలిటీలో 21 కేంద్రాలు మొత్తంలో ఉన్నాయండి లోకల్. అందరూ ఈ అంగన్వాడీని గుర్తించి సద్వినియోగం చేసుకోవాలని మా ఉద్దేశం. 11వ వార్డు ఇది మాది. 11వ వార్డులో 2 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల వరకు మాకు పిల్లల్ని తీసుకుంటామండి. వాళ్ళను ఇలాంటి పాఠశాలను సద్వినియోగం చేసుకోవాలని మా కోరిక. ఈ 11 అంటే మున్సిపాలిటీ మొత్తంలో అన్ని అంగన్వాడీ సెంటర్లను ఉపయోగించుకోవాలి. మన ప్రభుత్వం కూడా పిల్లలకు అన్ని విధాలుగా సద్వినియోగం చేసుకుంటూ అన్ని విధాలు అందిస్తుంది పౌష్టికాహారము. ఇది సద్వినియోగం చేసుకోవాలి. మీరు గ్రహించి సత్య న్యూస్ వాళ్ళకు ధన్యవాదాలండి. థ్యాంక్ యూ. మరి ఇక్కడైతే పేరెంట్స్ ఉన్నారు. చెప్పమ్మా మీ పేరు, మరి మీ పిల్లలు ఎన్ని సంవత్సరాలు, ఎన్ని రోజులు రావండి? నా పేరు మానస. ఈ సంవత్సరం పాపని ఇక్కడ జాయిన్ చేశాము.
ఇక్కడ మార్నింగ్ ఎగ్ పెట్టడము 10 వరకు ఎగ్ పెడతారు. మధ్యాహ్నం లంచ్, ఈవినింగ్ టైంలో మురుకులు పెడుతుంది. ఇక్కడ మా పాప చాలా హెల్తీగా మంచిగా ఆడుకోవడం జరుగుతుంది. ప్రతిరోజు అంగన్వాడీ కేంద్రంకి వచ్చి మీ పిల్లలందరికీ ఇక్కడ విద్యాభ్యాసం చేసుకోవచ్చు. ఇది మొదటి స్టెప్. సత్యం న్యూస్ తెలుగు వారికి ధన్యవాదాలు. ఇదండి టీచర్లు చివరిగా ఎంతమంది ఉన్నారు ఇక్కడ అడ్మిషన్ చేశారు? మొత్తం మంది అడ్మిషన్స్ అండి 10 మెంబర్స్ అండి. 10 మెంబర్స్ వస్తున్నారు. ఇంకా ప్రయత్నం చేస్తున్నాము రావడానికి. ప్రజలు కూడా గ్రహించి మాకు దగ్గరికి పంపాలని మా కోరిక. ఇదండి మొత్తానికైతే మనకి ఇప్పుడైతే ఒక 10 మెంబర్స్ వస్తూ ఉంటాం అంటున్నారు. మరి స్కూల్కి వాళ్ళు ఏం చేస్తున్నారు, ప్రైవేట్ స్కూల్కి పంపకుండా ఇక్కడ మన దగ్గరికి పంపాలని మేము ఆలోచిస్తున్నాము. అంటే మొదటిగా మనం చూసినట్టయితే 2 సంవత్సరాల పిల్లలకు ఇక్కడ మరి విద్యాభ్యాసం అనుకోవచ్చు, అక్షర అనుకోవచ్చు, 11వ వార్డుకు సంబంధించి టోటల్గా మంత్రిలో మంత్రి మున్సిపల్ పరిధిలో 21 కేంద్రాలు ఉన్నాయండి. మరి 21 కేంద్రాలకు సంబంధించి మంత్రి 11వ వార్డుకు సంబంధించి ఈ కేంద్రంలో మనం చూసామండి. మరి మొత్తానికైతే మంత్రి మున్సిపల్ పరిధిలో ఈ యొక్క 21 అంగన్వాడీ కేంద్రాల్లో మరి ఇదైతే 11వ వార్డుకు సంబంధించిన వాళ్ళు ఇప్పటికీ ఈ యొక్క దానిలో మరి 10 మందే విద్యార్థులు చిన్నారులు వస్తున్నారని చెప్పి టీచర్ గారు చెప్తా ఉన్నారు. మరి ఎవరైతే ఈ మంథని మున్సిపల్ పరిధిలో ఉన్నటువంటి ఈ యొక్క 21 కేంద్రాల్లో తమ వాళ్ళలో విద్యా బుద్ధులు మొదటి అమ్మగా భావిస్తూ మరి అమ్మ ఒడి అని అంటారు. అనేక కార్యక్రమాలు ఇక్కడ పోషకాహారాలకు సంబంధించి మరి ఎగ్గు మరి అనేకమైనటువంటి ఇక్కడ పెడతారు. అదేవిధంగా విద్యా బోధన కూడా చేస్తారు. చక్కటి ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఇక్కడ మరి అన్నీ కూడా మరి లభ్యమవుతున్నది. అంగన్వాడీ కేంద్రాలను వినియోగించుకోవాల్సిందిగా మా సత్య న్యూస్ తెలుగు ద్వారా ఈరోజు ప్రత్యేకంగా మీకు ఇక్కడ చూపించబడుతూ ఉంది. సో ఫ్రెండ్స్, ఇదండి అంగన్వాడీ కేంద్రానికి సంబంధించినటువంటి విధి విధానాలు చెప్పాము. మరి ఎవరైతే ఉన్నారో సమీప మొదటిగా మనం మున్సిపల్ పరిధిలో 11వ వార్డుకు సంబంధించిన కేంద్రానికి వచ్చాం. మరి ఇలానే చివరిగా మరోసారి తెలియజేస్తూ ఉన్నాం. అవేర్నెస్ కోసం ప్రజలకు తెలవాలని సంకల్పంతో మేము ఎప్పుడు చెప్తూ ఉంటాం, సత్య అంటే సత్యం చెప్పేటి. సత్య న్యూస్ తెలుగు నిజాలు నిజంగా చెప్పించే చూపించే ఛానల్ ద్వారా మరి ఈరోజైతే అంగన్వాడీకి సంబంధించినటువంటి వార్త అయితే మనం పట్టుకొచ్చాం. ఇదండి మంతని మున్సిపాల్కు సంబంధించినటువంటి మున్సిపల్ ఆఫీసు ముందనే మరి ఉంటుంది. మరి ఇక్కడ ఆ కేంద్రం 11వ వార్డుకు సంబంధించినటువంటి ఎవరైనా కానీ 2 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల పిల్లలు వచ్చి పేరు నమోదు చేసుకొని మరి ఇక్కడ నుండి విద్యను ఆ పోషకాహారాలు విలువలను తెలుసుకొని మరి యొక్క కేంద్రాన్ని మరి మీరు సద్వినియోగం చేసుకుంటారని తెలుసుకుంటూ, అదేవిధంగా మున్సిపల్ పరిధిలో ఉన్నటువంటి మొత్తం 13 వార్డులకు సంబంధించినటువంటి కేంద్రాలు ఉన్నాయి. అందులో తమ పిల్లలను మొదటిగా అయితే ఇక్కడ జాయిన్ చేసి ఈ యొక్క మంచి అవకాశాన్ని వినియోగించుకోవాలని తెలుసుకుంటూ ప్రస్తుతం మీ అందరికీ నమస్తే, థ్యాంక్ యూ. సదా మీ సేవలో మరిన్ని లేటెస్ట్ వార్తల కోసం మా ఛానల్ను ఫాలో కండి. ఇదండి విద్యార్థులు పాపం చాలా చక్కటి మరి వాళ్ళు ఎంతో చేసుకొని ఉన్నారు. మరి మొత్తానికైతే మనం ఈరోజు అంగన్వాడీ కేంద్రానికి సంబంధించినటువంటి చక్కటి ప్రోగ్రాము మరి దీన్ని మీరందరూ మరోసారి చెప్తున్నాం ఆస్వాదించి మరి ఇలాంటి కేంద్రాలకు తమ పిల్లలను జాయిన్ చేసినట్టయితే వారు మొదటి విద్యగా పునాదిగా ఉంటుందని తెలియజేసుకుంటూ మరోసారి మీ అందరికీ ధన్యవాదాలు తెలుసుకుంటూ మా సత్య న్యూస్ ఛానల్ ఇది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అమూల్యమైన కామెంట్ పెట్టండి. మరి మరిన్ని లేటెస్ట్ వార్తల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సత్య న్యూస్ తెలుగు సదా మీ సేవలో. ధన్యవాదాలు.